రీసెంట్గా జరిగిన భారత్ పాక్ యుద్ధంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ప్రధాని మోదీ. కానీ ఎయిర్ చీఫ్ మార్షల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా సెన్సేషనల్ కామెంట్స్ అవి. సిఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆయన చేసిన కామెంట్స్ సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు, 2024 మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒకటి రాలేదు అని చెప్పి, ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు, దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి అంటూ ఆయన కామెంట్ చేశారు. వాస్తవానికి ఎప్పుడు పాక్తో మళ్ళీ యుద్ధం వస్తుందో తెలియదు. చైనా ఒకవైపు ఉంది, బంగ్లాదేశ్ను కూడా రెచ్చగొడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మన సైన్యంలో ఉన్న చిన్న చిన్న లోపాలు అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు కొన్ని 2-3 రోజుల క్రితమే భారత ప్రభుత్వం 15,000 కోట్ల ప్రాజెక్ట్ ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ దీని కాంట్రాక్ట్ని హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి ఇచ్చింది. ఈరోజు ఎప్పుడో కానీ నోరు విప్పని భారత త్రివిధ దళాలు ఎప్పుడో కానీ నోరు విప్పవు, ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం యొక్క సాంప్రదాయం అది. ఇప్పుడు వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ డైరెక్ట్గా ఎవరి సమక్షంలో, రాజ్నాథ్ సింగ్ గారు ఇక డిఫెన్స్కి సంబంధించిన నేతల సమక్షంలో హాల్ని క్రిటిసైజ్ చేశారు. ఆయన ఎందుకు, మీరు తేజస్ మార్క్ 1 ఇంకా రాలేదు, మేము ఇచ్చాం. ఎన్ని ఇచ్చారో తెలుసా అండి? 97 యుద్ధ విమానాలు ఒకసారి, 70 యుద్ధ విమానాలు ఒకసారి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎంత పెద్దో కాంట్రాక్ట్ అది. ఇంకా మార్క్ 2 తేజస్ మార్క్ 2 అంటే ప్రోటోటైప్లోనే ఉంది, ఇంకెప్పుడు ప్రొడ్యూస్ చేస్తారో తెలియదు. అవి ఏకంగా 25 సంవత్సరాల ప్రాజెక్ట్, 25 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ మొదలుపెట్టారు మీరు. వాజ్పేయి గారు ఎప్పుడో 2001లోనే దానికి పేరు పెట్టారు, ఏమని, తేజస్ అని, రేడియంట్ అని. ఇంకా అది ఇంకా సరిగ్గా రాలేదు. ఏదో ఒక స్క్వాడ్రన్ ఒకటి ఓపెన్ చేశారు సూలూరు అని తమిళనాడు దగ్గర. యుద్ధ విమానాలు రావడం లేదు. 97-70 విమానాలు మేము వెయిటింగ్ చేస్తున్నాం, స్క్వాడ్రన్స్ లేవు, 2 ఫ్రంట్ వార్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఆమ్కా ఇచ్చాం. అసలు ఏదైనా ఒప్పందం అసలు ఎప్పుడైనా టైంకి ఇచ్చారు మీరు, సంతకాలు కాదు తప్పితే. ఇలా అయితే ఎలాగా? అందువల్ల ఆయన ఇంకొక డేంజరస్ వార్నింగ్ కూడా ఇచ్చాడండి. అంటే ఒక రకంగా సూచన చేసినట్టే ప్రభుత్వానికి, ఈ హాల్ని నమ్మొద్దు, ప్రైవేట్ పార్ట్నర్స్ అంటే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంలోనే ఇంకా ప్రైవేట్ కంపెనీలు ఇవ్వడం వల్ల వేగవంతం అవుతాయి అని ఒక సూచన కూడా ఆయన చేశాడు. ఎందుకు ఈ వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నిజంగా చెప్పాలంటే 2016-17 మోడీ గారు, అంతకుముందు గవర్నమెంట్లు ఇప్పుడు ఎన్నో అగ్రిమెంట్లు, అంటే వాయుసేన కూడా హాల్ నుంచి కొనుక్కోవాలి డబ్బులు పెట్టి. రీసెంట్గా 66,000 కోట్లోటి 97,000 కోట్ల కాంట్రాక్ట్లు వాయుసేన కుదుర్చుకుంది హాల్తో. 97 యుద్ధ విమానాలు, 70 యుద్ధ విమానాలు, ఎన్నో స్క్వాడ్రన్, MiG-21, 23లు కూలిపోతున్నాయి. ఎంతో న్యూస్ వస్తున్నాయి. ఈ MiG-21 బైసన్, MiG-23, MiG-25, MiG-27 వాటిని రిప్లేస్ చేయడానికి ఇవి కావాలి. పాత పడిపోయిన యుద్ధ విమానాలు ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి వాడుతున్నాం అవి. ఇప్పుడు అవి రావడం లేదు. ఎంతో కోపం ఉంటుందండి వాయుసేనకి. అది యుద్ధం చేయాలి ఫీల్డ్లో, బయట నుంచి కొనుక్కోవద్దు, స్వదేశీ పరిజ్ఞానంతో ఇవి రావాలి, మీరు రిలీజ్ చేయరు. ఆ కోపాన్ని వ్యక్తపరిచాడండి. ఇది ఏంటంటే, ఇది ఒక వార్నింగ్ అనమాట హాల్కి, నువ్వు తొందరగా తయారు చేసి మాకు ఇవ్వాలని. అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు కూడా ఆయన చెప్పేసినట్టు అయింది, మీరు డిఫెన్స్ కాంట్రాక్ట్లన్నీ ఇక్కడ చేస్తారో అది కూడా పెట్టండి అని. అసలు ఎందుకు లేట్ అవుతుంది? ఈ తేజస్ ఫైటర్ మార్క్ 1, మార్క్ 2 ఎందుకు లేట్ అవుతున్నాయంటే, ఈ ఇంజన్ల తయారీ అనేది అమెరికా నుంచి వస్తున్నాయి. F404 అని జనరల్ ఎలక్ట్రిక్ ఇస్తుంది అనమాట. ఆ ఇంజన్లు అవి లేట్ చేస్తుంది. ఇంజన్లు ఇంకా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవడం లేదు. కావేరీ ఇంజిన్ ఇంకా ప్రాక్టికల్ దశలోనే ఉంది, ఇది తయారీ స్టేజ్లోనే ఉంది. కాబట్టి ఇవి ఏదైతే మాకు అనవసరం, మాకైతే యుద్ధ విమానాలు కావాలి, మాకైతే యుద్ధం చేయాలి, యుద్ధం పొంచి ఉంది. అటు చైనా, పాకిస్తాన్ విర్రవీగుతున్నాయి, అక్కడ 5th జనరేషన్ ఫైటర్ రెడీగా ఉన్నాయి దగ్గర, మాకు కావాలి అని చెప్పాడు. ఇది ఒక కొనువిప్పు కావాలి. ఈ ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు మనం ఎంత పొగుడుతున్నాం. ఇప్పుడు డిఆర్డిఎల్, BDL అని, అటు DRDOని, ఇస్రోని పొగుడుతున్నాం. కరెక్టే, చాలా బాగా ఆయుధాలు తయారు చేస్తుంది. కానీ టైంకి రావాలి. ఆ తర్వాత శత్రువుతో మనం పోటీ పడాలి. రోజుకి ఆయన ఇంకా చెప్తున్నాడు, రోజుకి ఆయుధాలు మారిపోతున్నాయి, రోజుకి యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. ఇలాంటి టైంలో మేము ఎప్పుడు 20 సంవత్సరాలకి ఇచ్చిన ఆర్డర్ రాకపోతే ఎలాగా అని అడుగుతున్నాడు. సో ఇది ఒక వార్నింగు, ఇది ఒక కనువిప్పు కావాలని చెప్పారు ఆయన. యుద్ధ తంత్రాలు, యుద్ధం చేసే వాళ్ళకి వాళ్ళ విలువ వాళ్ళకి తెలుస్తుంది, ఆ కష్టాలు మనం బయట ఉన్న వాళ్ళకి తెలియదు. ఆయన ఏం క్రిటిసైజ్ చేయలేదు, ఒక సూచన చేశాడు, వాళ్ళ బాధలు చెప్పారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో త్రివిధ దళాలకు మనం పూర్తి స్వతంత్రం ఇవ్వాలి, పూర్తి ఆయుధాలు ఇవ్వాలి, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి.